హలో అండి. ఫస్ట్ పార్ట్‌లో మనం స్ప్రౌట్స్ ఎలా చేసుకోవాలో చూసాం కదా! ఇప్పుడు గోధుమ గడ్డి ఎలా పెంచుకోవాలో చూద్దాము. నా దగ్గర ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంది చిన్నది. అది తీసుకొని దానికైతే హోల్స్ పెట్టుకున్నాను. ఒక 3, 4 హోల్స్ పెట్టుకున్నాక దీంట్లో మట్టి వేసుకున్నాను కొంచెము. మట్టి హాఫ్ వరకు వేసుకొని మనకి మొలకలొచ్చిన గోధుమలు ఉన్నాయి కదా! అవి వేసుకున్నాను. అవి వేసుకున్నాక మళ్ళీ ఇంకో లేయర్ మట్టితో కవర్ చేసేసి కొంచెం వాటర్ పోసుకున్నాను. ఇవి పెంచడానికైతే మనకు డైరెక్ట్ సన్‌లైట్ ఏమీ అవసరం లేదు. నీడలో పెట్టినా గానీ మంచిగా వస్తాయి. అండ్ వితిన్ 1 వీక్‌కే మనకు కంప్లీట్‌గా గోధుమ గడ్డి అనేది వచ్చేస్తది. ఇది వాటర్ పోసాను కదా! నాకు సెకండ్ డేకి ఇలా మొలకలొచ్చినియి. అండ్ థర్డ్ డేకి ఇంత గడ్డయింది. ఫోర్త్ డేకి ఇంత హైట్ పెరిగింది. ఫిఫ్త్ డేకి కంప్లీట్‌గా గోధుమ గడ్డి అనేది వచ్చేసిందనమాట. నేను మిగిలిన స్ప్రౌట్స్‌ని ఇలా పెద్ద ట్రేలో వేసుకున్నాను. అది కూడా అంతే వితిన్ 5 డేస్‌లో కంప్లీట్‌గా గోధుమ గడ్డి అనేది మంచిగా పెరిగిపోయింది ఇంట్లోనే. దీంతో వీట్ గ్రాస్ జ్యూస్ ఎలా చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.